నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రం మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు, కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక ఈ కేసీఆర్ని ఎట్లా చేసిన ఓడగొట్టి తెలంగాణ రాష్ట్రంలో దాగి ఉన్న ఖనిజ సంపద వనరులు మొత్తం దోచుకెళ్లడానికి నరేంద్ర మోడీ చంద్రబాబు ప్లాన్ వేస్తే ఆ ప్లాన్కి సరిపడా స్కెచ్లు అందించేది రేవంత్ రెడ్డి. ఒక్క పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు మందలుగా ఏకమై బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టాలనే ప్రయత్నం. కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి సర్వాత్ర ప్రయత్నాలు చేశారు, కానీ కేసీఆర్ గారి యొక్క వెంట్రుకను కూడా కదిలించలేదు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎన్నో విజిలెన్స్ వేశారు, ఎన్నో రకాలుగా విచారణ జరిపించారు. అయినా కూడా కేసీఆర్ నీడను కూడా టచ్ చేయలే. జస్ట్ విచారణని మొదలు పెడితే తెలంగాణ సగం ఊపేసిరు బీఆర్ఎస్ పార్టీ వారు. అట్లాంటిది కేసీఆర్ని టచ్ చేసి తెలంగాణని తగలబెట్టి బదనాం చేసేసారు అనేది మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ అగ్గిలెక్క రాజేసుకునే సమయం దగ్గర పడింది. రాష్ట్ర ప్రజలు సమస్యలతోటి ఇబ్బంది పడి సతమతం అవుతా ఉన్నారు. ఏ టైంలో కేసీఆర్ బయటికి వెళ్ళాలి, కేసీఆర్ అసలు ప్లాన్ ఏంది, కేటీఆర్ పాదయాత్రతో జరిగే లాభాలేంది, కేటీఆర్ పాదయాత్రతో జరిగే లాభాలేంది, కేసీఆర్ ఎక్కడెక్కడ సవాలు పెట్టబోతున్నాడు, దీనివల్ల ప్రజలకేం లాభం, బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజలకేం లాభం, తెలంగాణకి ఏం లాభం అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తుంటారు, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ ప్రతిపక్ష పార్టీతో భయపడిందంటే అది ఆషామాష ముచ్చట కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకోవాలంటే భయపడతా ఉంది, గజ్జున వణుకుతా ఉంది, వెన్నుల్లో ఎక్కడ లేని ఒక భయాన్ని మొదలుపెట్టింది. అయితే ఈ పార్టీని ఎదుర్కోవాలంటే ఎన్ని సర్వాత్ర ప్రయత్నాలు చేసినా కూడా ఎదుర్కోలేకపోతున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఏది కావడం లేదు. ప్రజా పాలన పక్కన పెట్టేసి మరి నరేంద్ర మోడీని 70 సార్లు కలిసినా కూడా అసాధ్యమైపోతుంది కేసీఆర్ని ముట్టుకోవడం. అయితే ఇన్ని రోజులుగా కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ వెనకాల పడ్డ ఇదే బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీరందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని కలవడ్డారు. పడేసి మేము తెలంగాణలో వస్తున్నాం, తెలంగాణ రాజకీయాలు చేయబోతున్నాం, కేసీఆర్ అయినా కేసీఆర్ మించేటోడు లేడా అని చెప్పేసి నానా రకాలుగా తెలంగాణ గౌరవాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన కొందరు వ్యవహారాలన్నింటినీ మనం చూసాం. కానీ సింహం తనకంటూ ఒక టైంని బిగించుకుంటుంది, ఆ టైంను బట్టే బయటకు వస్తుంది. కేసీఆర్ పెట్టిన వ్యూహాలు ఇక నుంచి ఓ కాలకే సామ్రాజ్యాన్ని వధించే ఒక యుద్ధమే అనుకోండి, ఓ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సామ్రాజ్యాన్ని అంతం చేసే ప్రక్రియ అనుకోండి. ఆ తీరుగా కేసీఆర్, కేటీఆర్ గారి యొక్క వ్యూహాలు నిన్న బయటపడింది. ఆ వ్యూహాలు ఏందో ఒక్కసారి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లాగే మీరే వినండి. కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర జోరు పెంచుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న గులాబీ బాస్ వ్యూహాత్మకంగా అడుగులు చేస్తున్న నేత. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రణాళికలు, ఊరూరా ప్రజా సమస్యలపై తెలుసుకోనున్న కేటీఆర్, జిల్లాలో బస్సు యాత్ర చేసి సభ పెట్టనున్న కేసీఆర్, ప్రజలకు భరోసా ఇచ్చేలా భారీ బహిరంగ సభలు. కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వ్యూహానికి తెరలేచింది. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి నేరుగా మమేకం కావడానికి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ఈ భారీ యాత్రకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రధాన నేతల పర్యటనలతో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. కేటీఆర్ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా యువత, రైతాంగం, సామాన్య ప్రజల మద్దతు కూడగొట్టేందుకు కేటీఆర్ పాదయాత్ర నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సాగే ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయాలన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. జోరు పెంచుతున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యక్రమంలో జోరు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ముందస్తు వ్యూహాలు వేడు మొదలైంది. క్షేత్రస్థాయిలో ప్రజల బలాన్ని తిరిగి పుంజుకునేందుకు ప్రధాన పక్షం సమరశంకం పూరిస్తుంది. సుదీర్ఘ విరామం తర్వాత గులాబీ బాస్ స్వయంగా జనం మధ్యకు వచ్చేందుకు సిద్ధం కావడం, మరోవైపు యువ నాయకత్వం సుదీర్ఘ పాదయాత్రలో క్షేత్రస్థాయికి వెళ్లేందుకు కార్యాచరణ ఖరారు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందే పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగనున్న గులాబీ దళం ఈ సుదీర్ఘ యాత్రల ద్వారా పాలకుల వైఫల్యాలను, క్షేత్రస్థాయి ప్రజా సమస్యలను గట్టిగా నిలదీయాలనుంది. ఎన్నిక హామీల అమలుపై ప్రభుత్వాన్ని కదిలించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలతో గందరగోళం ఉన్న ప్రజలకు మేమున్నామంటూ పటిష్టమైన భరోసాను కల్పించనుంది ఈ యొక్క బీఆర్ఎస్. చూశారు కదా, ఇటు తండ్రి అటు తనయుడు ఇద్దరు కలిసి ఈ రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేద్దామని చూస్తున్నారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటేసారిగా కేసీఆర్ వైపు తిరిగే అవకాశం అయితే ఉంది. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా భేటీ కానున్నారు కేసీఆర్ గారు. పార్టీని వీడిన ఇదే కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదని చెప్పి మాకు ఏదో న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు మాకు అన్యాయం జరిగిందంటూ చాలామంది ప్రజానీకం కూడా కేసీఆర్ని కలిసే ఈ యొక్క మార్గంలో కలవనున్నారు. ఈ లెక్కను చూసుకుంటే కేసీఆర్ గారు ఈ యొక్క వ్యూహాత్మక రచనలు బయటపెట్టగానే కొన్ని పార్టీలు దడుచుకున్నాయి. కొన్ని పార్టీలు రాజకీయాల్లో దిగాలంటే భయం మొదలైంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తూ రాబోయే రోజుల్లో గట్టి నిబంధనలతోటి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఈ సభలు, అదేవిధంగా కేటీఆర్ ప్రజల యొక్క సమస్యలు బాగా ప్రజలతోటి మమేకమై తిరగాలని చెప్పేసి వీళ్ళ యొక్క ప్లాన్ అయితే వేసుకున్నారు. ఇన్ని రోజులుగా ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎల్లకాలం కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. ఫామ్ హౌస్లో ఉండడానికి గెలిపించామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ వాగిర్రు. అయితే ఒక్కడు రమ్మంటే వచ్చేటోడు కాదు నాయకుడు. తెలంగాణ ప్రజానీకం మేము ఆపదల్లో ఉన్నాం సార్ ఆదుకోండి అని పిలిస్తే వచ్చేటోడే నాయకుడు అనేది కేసీఆర్ యొక్క వ్యూహంలోనే అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు తారాస్థాయికి చేరే అవకాశం అయితే ఉంది. హీట్ అంటే మామూలు హీట్ని కాదు, ప్రభంజనం సృష్టించే హీట్ని కూడా చూపించబోతుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. దీన్ని తట్టుకునే దమ్ము ఎవరికైనా ఉందా అనే చాలా వరకు అటువంటి క్వశ్చన్లు తెలంగాణ రాష్ట్రంలో రైజ్ అవుతూ ఉంది. ఇక చూద్దాం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కథ ఏందనే దానిపైన క్లారిటీగా తేలే అవకాశం అయితే ఉంది.